అందరికీ నమస్తే అండి. మనం పిల్లల విజయంలో తల్లిదండ్రుల భాగస్వామ్యం అనే అంశం గురించి మాట్లాడుకుంటున్నాం కదా! ఈరోజు మరికొన్ని అంశాలు. మన దేశ విద్యా వ్యవస్థలో పరీక్షల భయం బాల్యం నుండే మొదలవుతుంది. పాఠశాల, ఇల్లు ఈ రెండు చోట్ల పిల్లలు ఇటువంటి భయాన్ని ఎదుర్కొంటారు. పరీక్షల్లో ఫెయిల్ అవటం అంటే ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, తోటి పిల్లలు, సమాజం దృష్టిలో చులకన అవ్వడం. ఇటువంటి దారుణమైన మానసిక భయాలతో జీవించే అలవాటు పరీక్షా వ్యవస్థ బాల్యం నుండే పిల్లలపై రుద్దుతున్నది. చిన్నపిల్లలు ఈ అలవాటుకు వశమైపోయి పాఠశాల పని పాస్ లేదా ఫెయిల్ చేయటం మాత్రమే అని అనుకుంటారు. పరీక్షల వాతావరణంలో విద్యార్థుల ముఖాలు వాడిపోయి భయంతో విచిత్రంగా కనిపిస్తాయి. ఏడాది పొడవునా చదివిన తరువాత పరీక్షల సమయంలో వారిలో ఆత్మవిశ్వాసం పొంగి పొర్లాలి. కానీ పరిస్థితులు అలా లేవు. విద్యార్థుల ముఖాలపై ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకాదు, పరీక్షల కారణంగా విచారం, ఒత్తిడి వారి కుటుంబ సభ్యులకు వ్యాపించాయి. ఒక్కసారి పరీక్షాస్థల దృశ్యాలను గుర్తు తెచ్చుకోండి. ఏడాది పొడవునా చదివిన చదువు కేవలం 2.5 లేదా 3 గంటల సమయంలో పరీక్షిస్తారు. పరీక్షా హాలు బయట పోలీసుల పహారా. అసలు పరీక్ష హాలు దగ్గర పోలీసులకి ఏం పని అనేదే ప్రశ్న. అంతేకాదు, పరీక్షలలో అడిగే ప్రశ్నల పత్రాలు కూడా పోలీస్ స్టేషన్లోనే ఉంచబడతాయి. ఏ విద్యా పద్ధతి ఉద్దేశ్యమైన పిల్లలు పాఠాన్ని సరిగ్గా నేర్చుకున్నారా లేదా అనే విషయాన్ని పరీక్షించటమే. కానీ ప్రస్తుత విద్యా పద్ధతిలో పరీక్షలు విద్యార్థులను, తల్లిదండ్రులనే కాదు, మొత్తం సమాజాన్ని భయకంపితులను చేయటం సిగ్గుచేటు. నేడు పరీక్ష అనేది అపనమ్మకానికి, భయానికి, హింసకు పర్యాయపదంగా మారిపోయింది. ప్రతి సంవత్సరం ఎంతోమంది విద్యార్థులు పరీక్షలో తప్పినందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్న దుఃఖపూరితమైన వార్తలెన్నో వస్తున్నాయి. పరీక్షలు ఏ లక్ష్యం కోసమైతే ఏర్పడ్డాయో దాని మూల భావన మాత్రం స్పష్టంగా కనిపించదు. మొత్తానికి పరీక్షల వలయంలోనే విద్యా వ్యవస్థ అంతా తన సమయాన్ని వృధా చేస్తోంది. సమాజంలో కూడా పరీక్షలే సర్వస్వం అనే భావన నెలకొంది. అసలు పరీక్షలు ఎలా ఉండాలి? పిల్లలకు ఫీడ్బ్యాక్ అందివ్వాలి. వారు ఏం నేర్చుకున్నారు, ఎలాంటి పొరపాట్లు చేశారు అనేది తెలుసుకుని వాటిని సవరించుకునే అవకాశం వారికి లభించాలి. పరీక్షల వల్ల అసలు ఎక్కడ తప్పు జరిగింది, తాము ఎక్కడ బలహీనంగా ఉన్నాం, ఎలాంటి తప్పులు చేశాం మొదలైన విషయాల గురించి పిల్లలకు తెలియాలి. విద్యా సంస్థలో ఏడాది పొడవునా బోధించేది నేర్చుకునే విషయానికి సంబంధించి కాకుండా పరీక్షలలో మంచి మార్కులు పొందడం కోసమై ఉంటున్నది. విద్యార్థి మనస్సు చదువులో లగ్నం కానంతకాలం, ఉపాధ్యాయుడు హృదయపూర్వకంగా బోధించినంతకాలం పరీక్షల అవసరం ఉంటుంది. విద్యార్థి హృదయపూర్వకమైన అభిలాషతో వచ్చినప్పుడు, ఉపాధ్యాయుడు హృదయపూర్వకంగా బోధించటానికి సిద్ధపడినప్పుడు మాత్రమే పరీక్షలను తొలగించవచ్చు. కిరాయి కోసం తురాయి తగిలించుకునే ప్రస్తుత పద్ధతి ఉన్నంతకాలం పరీక్షల అవసరం ఉంటుంది. ఇది గిజుబాయ్ గారు అంటున్నారు. విన్స్టన్ చర్చిల్, జాన్ హాల్ట్, కృష్ణకుమార్, కేఆర్ శర్మ, గిజుబాయ్ ఇలా ఎవరిని కదిలించినా పరీక్షల నిర్వహణపై అసంతృప్తిని వ్యక్తం చేయటం మనం గమనించవచ్చు. పరీక్షలనేవి పిల్లల ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నాయని, పిల్లల్లో భయాన్ని, లోభత్వాన్ని ఇవి పెంచుతున్నాయని వీరంతా అభిప్రాయపడుతున్నారు. పరీక్షల వల్ల పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులు కూడా విచారం, ఒత్తిడికి గురవుతున్నారని, పరీక్షల పేరుతో విద్యా వ్యవస్థ తమ విలువైన సమయాన్నంతా వృధా చేస్తున్నదని తమ ఆవేదనను వ్యక్తం చేశారు. అయినప్పటికీ పరీక్షల అవసరం ఉందని, విద్యా వ్యవస్థలో సమూల మార్పులు వచ్చేంత వరకు పరీక్షల అవసరం ఉందని, ఇప్పటికిప్పుడు వాటిని కాదనలేమని గిజుబాయ్ పేర్కొనటాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇలాంటి స్థితిలో తల్లిదండ్రులు పరీక్షల
విషయంలో వీలైనంత నిర్మాణాత్మకంగా వ్యవహరించటం మినహా చేయగలిగింది ఏమీ లేదు. అది ఎలాగనేది పరీక్షల నిర్వహణ, మార్కులు, లోపాల సవరణ ప్రక్రియ, పరీక్షల సమయంలో తల్లిదండ్రుల ప్రవర్తన అనే అధ్యాయంలో చూస్తాం.